ఆంధ్రప్రదేశ్లో జగన్ మరోసారి అధికార పీఠం ఎక్కుతారని తమకు సమాచారం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోందని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందన్న ఆయన అత్యధిక స్థానాల్లో తామే గెలవబోతున్నామని తెలిపారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంపలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి బూతులు మాట్లాడారంట అంటూ మీడియా ప్రశ్నకు అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి ఏమన్నా సంబంధం ఉందా, ఆమె అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఏంటి అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ ని గెలిపించాలని అడ్రస్ లేని వ్యక్తికి కాంగ్రెస్ కు టికెట్ ఇచ్చిందని విమర్శించారు. వెలిచాల రాజేశ్వరరావు ఎవరని, ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ లేదన్నారు కేటీఆర్.